తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. మీన్స్ మీరు విశ్వమానవులు అయిపోయారు అందరికీ దగ్గర అవ్వటం. ఉద్యోగ జీవితంలో బహుశా మీరు రామారావు గారితో డీల్ చేసిన సందర్భాలు అట్లా ఉండుంటాయి కదా, నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో. అలాంటి సందర్భం రామారావు గారితో జరిగింది వేటగాడు సినిమా ఫిలిం ప్రాసెసింగ్ జరిగేటప్పుడు నెగిటివ్ మెషిన్ బ్రేక్ డౌన్ అయిందండి. సో ఆ రోజుల్లో జనరేటర్స్ ఇవన్నీ ఉండేవి కాదు కాబట్టి నెగిటివ్ స్పాయిల్ అయింది. మళ్ళీ రీషూట్ చేయాలి. అది ఆ వాన పాట ఆకుచాటు పెంది తడిసి ఇక మాకు అయిపోయాం మేము. ఎలా చెప్పాలి, డైరెక్టర్తో చెప్పాలంటే ఆయన మీరు వచ్చి హీరో గారికి చెప్పుకోండి అంటాడు. హీరో ఎవరితో చెప్పాలి, పెళ్లి ఎన్టీ రామారావు గారికే చెప్పాలి. ఓకే సరే, నేను మా ల్యాబ్ చీఫ్ ఇద్దరం కలిసి ఏవిఎం స్టూడియోకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత రాఘవేంద్ర గారు అందరూ కూర్చుని ఉన్నారు. ఆయనతో చెప్పినట్టున్నారు, వెళ్ళి ఇట్లా ప్రసాద్ ల్యాబ్ నుంచి వచ్చారండి పలానా వ్యక్తులు, నెగిటివ్ ఇట్లా అయిందంట. అంటే ఏం పర్వాలేదు బ్రదర్, ఏముంది మళ్ళీ చేసుకుందాం, మనం ఇంకా షూటింగ్లోనే ఉన్నాం కదా. మనం మొత్తం అసలు ఇదేంటి ఏంటేంటో అనుకుని గజగజగా వణుకుతూ వస్తే అని చాలా సింపుల్గా ఏం పర్వాలేదు బ్రదర్, మనం అంతా షూటింగ్లో ఉన్నాం, మళ్ళీ చేసుకుందాం, ఏం వారికి చెప్పండి అని డైలాగ్ లేని పండి అనమాట. ఓకే. సో వెంటనే ఇక చంకలు కొట్టుకుంటూ వచ్చేసాం. ఇక నాగేశ్వరరావు గారితో అండి ఇట్లాంటి సందర్భం? నాగేశ్వరరావు గారితో ఇట్లాంటి జరగలేదు, కానీ మనం సినిమాలో ఓకే నేను ఇష్క్ చేశాను కాబట్టి విక్రమ్ కుమార్కి ఫోన్ చేసి నాగేశ్వరరావు గారితో మనం సినిమాలో నేను ఒక్క ఫ్రేమ్లో కనపడాలి, నేను నాకు అవకాశం ఇవ్వండి అన్న. మీరు అడిగారు? ఓ అడిగితే సర్లే సార్ అని చెప్పి కొంత టైం అయిన తర్వాత ఫోన్ చేశారు. ఇట్లా ఒక డాక్టర్ వేషం ఉందండి, అది మీతో వేయిస్తున్నామని. ఇట్లా గడ్డం పెంచారండి వేరే సినిమా తమిళ్లోనో దేనికో చేయడానికి, మర్యాద రామన్న వర్షం చేయడానికి. అంటే పర్వాలేదండి, డాక్టర్స్ గడ్డం ఉంటాయి కదా అని. సరే అని చెప్పి షూటింగ్ పెట్టుకున్నారు. వెళ్ళాను అన్నపూర్ణ స్టూడియోకి. నాగార్జున గారు ఉన్నారు, ఆయనతో అన్నాను, ఏమండి ఇట్లా రిక్వెస్ట్ చేశాను, ఇట్లా వేడి ఉంది, గడ్డం ఉంది కదా అని. ఇట్లా అంటే అదే ఉందండి, డాక్టర్స్ దే ఆల్ హ్యావ్ బేడ్ అండ్ దిస్ థింగ్, నో ఇష్యూ అన్నాడు ఆయన. అబ్బా ఫస్ట్ ఇక్కడ పాస్ అయిపోయాం అనుకుని లోన్కి వెళ్ళాను. నాగేశ్వర గారు బెడ్ మీద ఉంటారు, నేను చెప్తాను అనమాట, ఏం పర్వాలేదండి మీకు అంతా నయం అయిపోయింది, తను మీతో ఉంటుంది, మీకు సపరీలు చేస్తుంది, అది ఇది అని చెప్పిన తర్వాత ఆయన సరే ఆయన ఒక మాట అన్నారు, ఏంటి ఫస్ట్ టైం మా యాక్టింగ్ అని. అంటే మర్యాద రామన్ చూశారు, ఆయన అన్ని చూశారు కానీ బట్ అంత తెలియదు కదా అప్పటికే ఆయన సినిమా. లేదండి ఇట్లా పలానా అంటే ఓకే అలాగా, ఓకే ఆల్ ది బెస్ట్ అన్నారు అనమాట. కానీ తర్వాత ఎడిటింగ్లో ఆ సీన్ లేపేశారు. ఓకే, రిలీజ్కి లేదు అది. ఓకే, పోన్లేండి. వ్యక్తిగతంగా నాగేశ్వరరావు గారితో నటించాను, ఆ ఫుటేజ్ ఉంది. ఇటువంటి అనుభవాలే చిరంజీవి గారితో, రజనీకాంత్ గారితో ఏమైనా ఉన్నాయా? సో పెద్ద హీరోలతో మాకు యాక్చువల్గా ఇది ఉండదండి, ఎందుకంటే ల్యాబ్కి వాళ్ళు ల్యాబ్ పని మీద రారు కాబట్టి వారితో మాకేం జరగలేదు, మీట్ అవడం కానీ ఏం జరగలేదు. కానీ రజనీకాంత్ గారు మొరటుకు కాలయ్య అని ఒక సినిమా ఏవిఎం వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే దాసనారాయణ గారు మేనల్లుడు కేఎస్ హరి అని అది తెలుగులో అనువాదం చేద్దామండి. సుందర్సి డైరెక్టర్ అనుకుంటాను కదా. కాదు కాదు, రామన్ ఎస్పి ముత్తరామన్. ఓకే ఓకే. అప్పుడు సుందర్సి వీళ్ళు ఎవరు లేరు కదండి, అది ఎప్పుడు నేను చెప్పేది ఇప్పుడు 80s తర్వాత కూడా ఇంకో సినిమా వచ్చింది అదే టైటిల్తో. సో కేఎస్ హరి దాన్ని తెలుగులో అనువాదం చేద్దామని చెప్పి నన్ను మా బ్రదర్ని పార్ట్నర్స్గా చేసి ప్రొడ్యూసర్స్గా మా ఇద్దరు పేర్లు పెట్టి సినిమా తెలుగులో అనువాదం చేసి సినిమా తీసాము. అది రూపాయికి రూపాయి తెచ్చిపెట్టింది. పెద్ద రజనీకాంత్ గారు అనువాదం సినిమా ఫస్ట్ హిట్ అయిన సినిమా అదే. ఇక అక్కడి నుంచి ఇక భాషతో ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన. అలాంటి సందర్భం మళ్ళీ వచ్చిందండి నిర్మాతగా? ఫైనాన్షియల్గా అలా చేయాలనే ధైర్యం రాలేదు లేక. ఓకే. నటనకి ముందు ఇంకేదన్నా రంగం ఆకర్షించిందా అండి? ఇప్పుడు నిరంతరం డైరెక్టర్లతో ఉండేవాళ్ళు, నిరంతరం ప్రొడ్యూసర్లతో ఉండేవాళ్ళు, అది ఎట్లాగో చెప్పారు. అలా అనిపించిందా డిస్ట్రిబ్యూషన్ లైన్లోకి వెళ్దామని? అట్లా లేదండి, అన్ని సాధక బాధలు తెలుసు కాబట్టి నేను ఎప్పుడు అలాంటి లైన్కి వెళ్ళాలనిపించలేదు.
కానీ ఒక వ్యక్తి అడిగారు, మీకు ఫైనాన్స్ ఇస్తారు, హీరోలు డేట్లు ఇస్తారు, డైరెక్టర్లు ఇస్తారు, మీరెందుకు సినిమా తీయకూడదు అని. నేను అన్నాను, నా మనస్తత్వానికి నేను తీయలేను, నేను సూట్ అవ్వను, కానీ నేను సూట్ అవుతాను అనిపించిన రోజున మాత్రం తప్పకుండా చేస్తాను, అది ఎప్పుడు అనేది ఇప్పుడు చెప్పలేను అని చెప్పాను. కాకపోతే వేరే రంగం అంటే ఈ కలర్ ఫొటోస్ ప్రింటింగ్ ఉంటుంది చూడండి, అది మధ్యలో ఒక ప్రసాద్ ల్యాబ్ నుంచి బయటకు రావాల్సిన అనుకుని బయటకు వచ్చి ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ బయటకు వచ్చి వైజాగ్లో వ్యాపారం మొదలెట్టానండి, కలర్ ఫోటో ప్రింటింగ్. ఆ రోజుల్లో ఆటోమేటిక్ మిషన్స్ రావటం ఆ స్టేజ్ అనమాట బిగినింగ్. అది కానీ సక్సెస్ అయితే త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ బ్రాంచెస్ పెట్టాలని అయితే. ఓకే. కానీ మన జేబులో ఉండేది రూపాయి అవసరం అయితే పావులానే ఉంది. ఓకే. సో మొత్తానికి బిజినెస్ ఆరంభించాను, కానీ సక్సెస్ అవ్వలేకపోయాను. తర్వాత మళ్ళీ ప్రసాద్ ల్యాబ్కి రావడం, ఇక భువనేశ్వర్, నోయిడా అవన్నీ ఇల్లు రావడం, ఇట్లా తర్వాత మళ్ళీ ఆ బిజినెస్ని కంటిన్యూ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్కి మా మిస్సెస్ దాన్ని హ్యాండిల్ చేసేది. బ్రహ్మాండం. మళ్ళీ డిజిటల్ వచ్చిన తర్వాత ఆ బిజినెస్ కూడా క్లోజ్ అయిపోయింది. ఓకే. ప్రస్తుతం ప్రసాద్ ల్యాబ్తో మీ అనుబంధం ఏమిటి సార్? ప్రస్తుతం అంటే మొన్న December 1 నుంచి నేను వెళ్ళటం లేదు, ఎందుకంటే ఈ షూటింగ్లకి వెళ్ళటం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళకి టైం కేటాయించలేకపోవడం వల్ల మేనేజ్మెంట్ అది ప్రాబ్లం అవుతుంది కదండి. ఎందుకంటే ఇప్పుడు ఉండే పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ అన్నీ రన్ అవ్వాలంటే ఫుల్ టైం ఉండాలి కదా ఉండాలని. సో అందుకని December 1 నుంచి వెళ్ళటం లేదు. ఓకే. చాలా పాత్రలు ఇప్పటికే మీరు నటించున్నారు. ఇందాక మీరే అన్నారు విక్రమ్ని అడిగి మరీ అందులో ఒక చిన్న క్యారెక్టర్ వేశానని. ఈ దర్శకుడి దగ్గర నేను చేసి ఉండాలి లేదా భవిష్యత్తులో చేయాలి అటువంటి ఆశ, అటువంటి కోరిక మనసులో ఏమైనా ఉందా అండి? తప్పకుండా అన్నీ అందరితో చేయాలి. ఇప్పుడు అందరి డైరెక్టర్ల దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక ప్రతిభ ఉంది, కానీ రిలీజ్ అయిన సినిమాల్లో కొన్ని క్యారెక్టర్ అంటే సినిమాలు సక్సెస్ అయ్యాయి కాబట్టి అది అప్రస్తుతం అవుతుంది. కానీ కొన్ని క్యారెక్టర్లు మనసులో అనిపించేది, ఈ క్యారెక్టర్ కానీ నాకు ఇచ్చుంటే ఇంకో లెవెల్లో ఉండేదేమో అని ఒక భావన కలిగేది, కానీ అది అప్రస్తుతం అయ్యేదని చెప్పి సర్దుకునేవాడిని. ఎందుకంటే సినిమా సక్సెస్ అయిన తర్వాత ఇది ఇంకా బెటర్మెంట్ ఏముంటుంది? సూపర్ హిట్ అయిన సినిమాలో ఇది కాదు, దీని బదులు వీడు చేస్తే బాగుండేదేమో అని అన్నాం అనుకోండి, అది అప్రస్తుతం అవుతుంది కాబట్టి దానికి వాల్యూ లేదు. ఓకే. తమిళంలో మ్యాక్సిమం చేశారు, తెలుగు తర్వాత మలయాళం ఒక సినిమా చేశారు, కన్నడ చేశారు. హిందీ ఆలోచన లేదా హిందీ అంటే హిందీకి అవకాశాలు ఇంతవరకు రాలేదు. ఓకే. కానీ నేను అప్రోచ్ అవుదామన్నా కూడా ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, ఎవరు అప్రోచ్ అవ్వాలి అనేది అక్కడికి వెళ్ళి కూర్చుంటే కానీ నేను ఎవరికి చెప్పినా ఒకటే చెప్తానండి, నువ్వు ఏదన్నా ప్రయత్నించి తలుచుకుంటే అక్కడికి వెళ్ళాలి, దాంట్లో దిగాలి, ఆ బరిలోకి దిగి అక్కడ ప్రయత్నించాలి. అంతేగాని నువ్వు ఎక్కడో కూర్చుని నిన్ను గుర్తించాలంటే ఎవరు గుర్తించరు. సో అట్లా వెళ్ళి నేను బాంబేలో కూర్చుని ప్రయత్నిస్తే ఫలితం దక్కచ్చు, కానీ అంత ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళటం అనేది ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి అవసరాన్ని కాకుండా ఇది డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అవకాశాలు రాలేదనుకోండి, ఉన్నదాన్ని పోగొట్టుకుని వేరే దానికి వెళ్ళటం ఎందుకండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.